హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అరీ కిచెన్కి స్వాగతం. ఈరోజు పచ్చిశనగపప్పు వడలు తయారీ తెలుసుకుందాం. ముందుగా 1 కప్పు పచ్చిశనగపప్పు 2 గంటల ముందు నానబెట్టుకోవాలి. అది శుభ్రంగా కడిగి పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. దాంట్లో కావలసిన పదార్థాలు: కొత్తిమీర, అల్లం ముక్క చిన్న ఇంచు, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకొని తీసుకొని వస్తాను. ఒక గిన్నెలోకి తీసుకోవాలి మిక్సీ పట్టింది పిండి అంతా. దాంట్లో సరిపడినంత సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కావలసిన వారు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా, అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు. అంటే నేను ముందుగా వేసాను కాబట్టి అల్లం పచ్చిమిర్చి వేయలేదు. కొంచెం జీలకర్ర, కొంచెం కొత్తిమీర అవి వేసి కలుపుకోవాలి. మొత్తం పిండంతా ఉల్లిపాయలు అవన్నీ కలిసేలాగా కలుపుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు వడలకి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని వడలు వేసుకుందాం. వడలు వేయగానే గరిటె పెట్టి కలపకూడదు. ఒక 5 మినిట్స్ ఆగాక తిప్పుకోవాలి అటు ఇటు. వెంటనే గరిటె పెడితే వడలు విరిగిపోతాయి. అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి, లేదంటే లోపల వేగవు, కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి. నూనె వాడే వరకు ఉంచి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ఒక్కొక్కటి వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అంతే, చాలా సింపుల్గా పచ్చిశనగపప్పు వడలు రెడీ. ఈ వడలు మీకు నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే పచ్చిశనగపప్పు వడలు.